డాక్టర్ గారు మా బాధ చూడలేక 3 సంతకాలు పెట్టుకొని ఆపరేషన్ చేశాడు, కానీ అసలు గడ్డ తీలే. ఒకవేళ తగిలితే, ఒకవేళ ముందే తీస్తే ఆ చాకు తగిలి చచ్చిపోద్ది అనమాట. అలాంటి పరిస్థితిలో గడ్డలు వచ్చినాయి. డాక్టర్ ముందే చెప్పాడు కదా, ఇంకెక్కడికి వెళ్తాం? ఏదో వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు, ఆ సిస్టరు మా బ్రదర్ వాళ్ళు వచ్చి ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అయితే బలంగా జరుగుతుంది, కానీ మేము మాత్రం అటెండ్ కావాలి, సరెండర్ కావట్లేదు దేవుడికి. మేము హల్లెలూయా, దేవునికి సరెండర్ కావట్లే. అదే టైంలో లాస్ట్ ఇక రెండోసారి కూడా గడ్డలు క్రమేణా ఇలా బాగా మళ్ళీ రెండోసారి కూడా 9 నెలల గర్భిణికి ఎలా వచ్చాయి గడ్డలు అలా పెరిగిపోయాయి. అయితే ప్రార్థన నడుస్తుంది, కానీ మేము మాత్రం సరిగా అటెండ్ అవ్వట్లేదు. ఏదో ఇక్కడ తీసుకొచ్చి మంగళగూడెంలో మా బాబాయ్ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లో అప్పటికే ఆరాధన నడుస్తుంది. అక్కని తీసుకొచ్చి 18 రోజులు ఉంచారు. మా పిన్ని బాబాయ్ అన్నారు, ఒకవేళ చనిపోతే మా బిడ్డలకు బయట వేసుకుంటాం, బతికితే ఒకవేళ దేవుడికి కానుకలాగా ఉంచండి, దేవుడికి సేవకు పనికొస్తుంది అని చెప్పి మా బాబాయ్ పిన్న తెగించి ఇక్కడ ఉంచేశారు. మా అన్నయ్య వాళ్ళు రమేష్, ఏలియా వాళ్ళంతా. సరే, మా అమ్మ కూడా తోడుగా ఉందన్నమాట. ఆ రోజు అమ్మ తోడుగా ఉంది వాళ్ళకి. ఇక లాస్ట్ అసలు గడ్డలు వచ్చినాయి, బాగా తట్టుకోలేకపోతున్నాం. ఒకరోజు తట్టుకోలేకపోతుంటే ఖమ్మం తీసుకొచ్చేసి, ఇదే 9:40 అవుతుంది టైం, ఖమ్మంలో ఇంటికి తీసుకొచ్చి పండుకోబెట్టినాం. అసలు తట్టుకోలేకపోతుంది, పడుకుంటట్లేదు, నిలబట్టట్లేదు, కూర్చుంటట్లేదు, అన్నం తినలేదు, కూర్చోలేదు, భయంకరమైన స్థితి అనమాట. అలాంటి పరిస్థితిలో డాక్టర్ చాలా ఇంపార్టెంట్ లోకంలో. డాక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే దేవుడి తర్వాత దేవుడు అంటారు. ఆ డాక్టరే కాదన్నాడు, ఇంకెక్కడికి వెళ్తాం? అయితే ప్రార్థనలు నడుస్తున్నాయి, కానీ మాకు సరైన హోప్ లేదు. మాకున్నటువంటి సమస్య వైపు చూస్తున్నాం, కానీ దేవుని వైపు చూడలేకపోతున్నాం. అప్పుడు ఏలియా మా దగ్గర ఉంటున్నాడు. ఏలియా మా దగ్గర ఉండి అంజుమ్ క్యూర్ పక్కన ఉన్న ఒక డాక్టర్ హాస్పిటల్ ఉంది, అంజుమ్ డాక్టర్ అని, ప్రైవేట్ హాస్పిటల్. ఆయన మాకు 35 ఇయర్స్ నుంచి పరిచయం, 35 ఇయర్స్ నుంచి పరిచయం. ఒకసారి ఉపశమనం కోసమని ఇంజక్షన్కి 9:40 అయింది టైం, రాత్రిపూట పోయి, సార్ అమ్మాయి తట్టుకోలేకపోతుంది, ఒకసారి ఒక ఉపశమనం కోసం ఒక ఇంజక్షన్ ఏంటి సార్, ఒక ట్యాబ్లెట్ ఏంటి సార్ అంటే, ఆయన ఇలా చేయి పట్టుకొని నాడి కొట్టుకునేది చూసి, ఈ అమ్మాయి 10 నిమిషాల కంటే ఎక్కువ బతకదని చెప్పేసిండు. అప్పటికి మా ముగ్గురు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మ నాన్న అందరం ముఖం చూసేసుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం. అందరం ముఖం చూసి బేబీ పని అయిపోయింది, త్వరబడిపోతుంది. అమ్మ గర్భాన్ని పుట్టిన 6గురిలో ఒకళ్ళు పోతున్నారు అని చాలా బాధకున్నాం. అప్పుడు సెల్ ఫోన్ అక్కడక్కడ కొత్తగా వచ్చింది, 2003 సంవత్సరం ఏదో చిన్న ఫోన్ ఉంటాయి, అవి కొత్తగా వచ్చిందనమాట, రిలయన్స్ లాంటి. అప్పుడు మా బాబాయ్ కొడుకు అండు, ఏం కాదురా, అమ్మాయి బాగా ఇద్దిరా అంటాడు. ఈడెక్కడ పిచ్చోడురా బాబు, డాక్టర్ బాగా చచ్చిపోతాను ఆయన అంటే బతుకుద్దు అంటాండి. మాకు అర్థం కావట్లే. వాళ్ళు మేము ఎప్పుడు చూడలే అసలు యేసుక్రీస్తు యొక్క మహిమను, కానీ ఆయన ఉన్నాడు, ఆయన బతికి ఉన్నాడు, మనుషులకు సాయం చేస్తాడు, ఆయన హస్తము బాహు అని ప్రజలకు అందిస్తున్న సంగతి మాకు తెలియదు. ఆయన అంటాడు బాగైతే, అమ్మాయి బాగైతే అంటాడు. మాకు అర్థం కావట్లే. ఒక్క మాట చెప్పాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి, మీ పాపములు మీ దేవునికి మరుగుపరుచున్నాయట. లోకంలో ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసు. ఏమనుందంటే హిందూ గ్రంథంలో ఇలా ఉంది, పాపం పాపాత్మనాం త్రాహిమాం కృపయే గతవాత్సల్య అని ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలోనే చనిపోతున్నాను. ఓ శరణగతుడైన దేవా, నా గతి ఏంటి, నన్ను కరుణించు అనే మాట. మరి ఎలా ఏంటి అని చూసినప్పుడు ఆయన మా బాబాయ్ కొడుకు ఆ మాట చెప్పి మా కోసం ప్రార్థన చేసిండు. నాకు చిన్నప్పటి నుండి ఈ శ్లోకం తెలుసు, కానీ అది ఎక్కడ నెరవేరిందో తెలియదు. చాలామందికి ఈరోజు తెలియదు. ఆ శ్లోకం ఎక్కడ నెరవేరిందో తెలియదు. ఎందుకంటే నేను అక్కడక్కడ మైకులలో వింటా, కానీ ప్రవచనం ఎక్కడ నెరవేరిందో తెలియదు. దీని ప్రవచన వాక్యాలు అంటారు, అది ఆధ్యాత్మికమైన భాషలో శ్లోకాలు. ఇది ఎక్కడ నెరవేరిందో తెలియదు, కానీ తెలుసు పాపాన్ని గుర్చినటువంటి నిర్వచనం ఉంది, కానీ అది ఎక్కడ నెరవేరిందో తెలియదు. అలా చూసినప్పుడు అప్పుడు మా సిస్టర్ అప్పుడు మా బ్రదర్ అన్నాడు, అందరం పాపాలు ఒప్పుకుందామని చెప్పి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘం ప్రార్థన చేస్తుంది. అయ్యగారు 2 రోజులకు ఒక రోజు సంఘాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి వేళ మేము అందరం సరెండర్ అయినాం. నేనైతే బాగా ఏడ్చా. ఎందుకంటే మీ ఇద్దరం 1.5 సంవత్సరం తేడా ఉంది. బాగా ఏడ్చా. ఒక స్నేహితులు పెరిగాం. అక్క చనిపోతుంది అన్నప్పుడు బాగా ఏడ్చి
ప్రభువా నిజంగా మేము పాపం చేసాం, ఎదుటి వాళ్ళని వారంలేము, మా హృదయం అంతా చెడిపోయింది ప్రభువా, మమ్మల్ని క్షమించండి అని ఆ రాత్రి వేళకు ఒక ఆడపిల్ల ఏడ్చినట్టు నేను ఏడుస్తున్నట్టు మా వాళ్ళందరూ ఏకీభవించారు. ఆ రాత్రి వేళ బాగా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని నామానికి స్తోత్రం. ఎవరికైనా కళ దర్శనం వస్తే ఎవ్వరు మర్చిపోవద్దు, బైబిల్ కంపేర్ చేసి చూసుకోండి. ఆ రాత్రి వేళ మా అక్కకు దర్శనం వచ్చింది. కళ దర్శనాన్ని కంపల్సరీ నమ్మాలి. బైబిల్ చెప్తుంది అంత్య దినాల్లో కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మాకు అప్పుడు ఒక తెలియదు. ఆమెకి రాత్రిపూట నాకు నిద్ర వస్తుంది, 2 నెలలు అయింది నిద్ర లేకుంటున్నటువంటి ఆ మనిషి నాకు నిద్ర వస్తుంది, ఎవరు మాట్లాడొద్దు అన్నది అని. అప్పటికే మేము స్థలం తీసుకున్నాం. నాకు పెద్ద బాబు అప్పుడే బాబు పుట్టాడు. ఆ స్థలం విషయంలో గొడవ అవుతుంది. మహాసముద్రంలో ఉన్నట్టున్నాం, మమ్మల్ని ఆదరించేవారు లేరు. అలాంటి పరిస్థితిలో దేవుడు మా జీవితంలోకి వస్తున్నాడు అన్న సంగతి మాకు తెలియదు. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, తన బాహు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆదరిస్తుంది అన్న సంగతి మాకు అర్థం కావట్లే. మా మీద దెయ్యం, కులం అనే దెయ్యం, మతం అనే దెయ్యం మమ్మల్ని కట్టివేసింది. యెషయా గ్రంథం 49లో అదే చెప్తుంది. చీకట్లో ఉన్నవారిని, బందికానంలో వారిని విడిపించటకే నేను ఏర్పరచుకున్నాను అని బైబిల్, నేను నిలబెట్టాను అని బైబిల్ చెప్తుంది. నాకు అది వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మా జీవితాల్లో 2003 సంవత్సరంలో అదే జరిగింది. అలాంటి పరిస్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు మా జీవితంలోకి వచ్చి ఆ రాత్రి వేళ ఒక గొంగడి వేసుకున్నటువంటి కాపరి కలిగిన ముసలాయిలాగా వచ్చి, అమ్మా నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది తాతయ్య, నువ్వు నమ్మితే ఒకవేళ నువ్వు దేవుని మహిమను చూస్తావు, ఒకవేళ చూడమ్మా అని ప్రభు కొన్ని విషయాలు ఆమెకి ఆ దర్శనాలు చెప్పినప్పుడు, తాతయ్య ఒకవేళ నేను ఒకవేళ దేవుడు నన్ను బాగు చేస్తే సాక్షిగా ఉంటా, చనిపోతే ఆయన రాజ్యానికి వెళ్తా అని ఆమె కలలో తనకు తెలిసిన మాటలు చెప్పిందంట. ఈ నమ్మికని ఇలాగనే ఉంచుకో. అందరూ తానంతట తాను ఒక్కతే 1-2 లేచింది. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆ రాత్రి చచ్చిపోతుంది అనుకున్నటువంటి మా అక్క 1-2 తానంతట తానే స్వయంగా లేచింది. క్రమక్రమంగా 3 వారాల గడ్డలన్నీ తగ్గిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు ఇప్పటికీ 18 ఇయర్స్ సజీవంగా ఉంది. హల్లెలూయా. 18 సంవత్సరాలు దీనికోసం సేవకుల యొక్క ప్రయాస, సంఘము, వారితో పాటు తిరిగినటువంటి సంఘము, మా బాబాయ్ కుటుంబం ప్రోత్సహించినటువంటి విధానం, వాళ్ళు విడవక మా కుటుంబాన్ని ప్రభువులకు నడిపించాలని వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు. రమేష్, ఏలియా, అలాగే సేవకులు, మరి సంఘం, స్థానిక సంఘం, గోళ్ళపళ్ళు ఎన్ఆర్ఎంలో ఉన్నటువంటి మంగళగూడెం ఎన్ఆర్ఎంలో ఉన్నటువంటి సంఘం, బ్రదర్ అక్కడ ఉన్నారు సైదుల్ బ్రదరు, వీళ్ళంతా కూడా మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. అలాంటి పరిస్థితులు అక్క బాగైంది. అప్పుడప్పుడు అయ్యగారు మా ఇంటికి వచ్చేవారు. అక్క బాగైంది. అప్పుడప్పుడు అమ్మ బేబక్క చర్చికి వెళ్తూ ఉండేది, వస్తూ ఉండేది. సరిగా పోయేవాళ్ళు కాదు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాక బ్రదర్ యేషబ్ గారు మా ఇంటికి వచ్చి, శ్రీనివాస్ నువ్వు కూడా రావచ్చు కదా ఆరాధనకి అంటూ ఉండేవాళ్ళు. రోజు వచ్చినప్పుడల్లా ఒక రాయి ఇసిరేస్తూ ఉంటాడు. మామూలుగా పిలిస్తే కూడా రాడుగా వస్తాడా? రాడు, తంతే వస్తాడు. అప్పుడు నాకు సినిమాలు, నాకు షికార్లు నాకు బాగా ఉంటాయి. సినిమాలు అంటే ఎనలేని పిచ్చి. ఏ దర్శకుడు ఏ కథ రాసిండు, ఏ నిర్మాత ఎంత డబ్బు పెట్టిండు, ఈ లిస్ట్ బాగా చెప్పగలుగుతాను అన్నమాట. అంత జ్ఞానం, బుద్ధిహీనుడు నేను. దేవుడు చాలా గొప్పవాడు. నన్ను పిలిస్తే నేను రాలే. పాస్టర్ గారు వచ్చి ప్రతి వారం ఆదివారం అనేది, అక్క ఎందుకు రాలే పోయిన వారం అంటూ గద్దించుకుంటూ వచ్చి, శ్రీనివాస్ రండి అంటే నేను ఇలా సాకు చెప్పేవాడిని. అన్న వారం అంతా షాప్ తీస్తా కదా, ఆదివారం కొంచెం రెస్ట్ తీసుకుంటా అన్నానేవాడిని. ఇలా 3 ఇయర్స్ సేవకుడి ద్వారా అడిగిచ్చాడు దేవుడు. తర్వాత వెళ్ళే మా షాప్ దగ్గర భయంకరమైనటువంటి 3 ఇయర్స్ తర్వాత 2006 సంవత్సరంలో నా షాప్ దగ్గర భయంకరమైన చేతబడి క్రియలు, ఈ టేబుల్ దగ్గర, ఈ కాలు దగ్గర భయంకరంగా తవ్వి పెట్టారు. అప్పుడు మా నాన్న ఏం చేసిందంటే, నాన్న ఏదో ఉన్నాయి చూడు నాన్న అని చెప్తే మా నాన్న వచ్చి దగ్గరికి వచ్చి చూసి, అదేం కాదులే అని చెప్పి నీళ్ళల్లో పడేసాం. అంటే మనంతటి మనమే జల్దీలు కలుపుకున్నట్టు అయింది. ఒకవేళ నేనేం చేసినా దానికి భయపడిపోయినా, అమ్మ ఇంకేదో అయింది. మా అమ్మ కూడా తిట్టింది. అలా మనం వేయకూడదు అని చెప్పి పాస్టర్ గారితో ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసి ఏదో చేస్తారు కదా, నువ్వెందుకు నీళ్ళలో వేసినావు అనేసరికి అప్పుడు ఆ రాత్రి వేళ ఒక 2-3 వారాలు బాగున్నా, 3వ వారం నుంచి రాత్రిపూట మెలకులో నిదట్లో ఏదో కల వచ్చినట్టు భయపడి, ఎవరు భయపడబాకండి ఇక్కడ, భయపడి మేము కల్లో ఏదో భయపడి ఒక్కసారి రాధా నాకు ఏదో జరుగుతుంది లేలే అంటూ వాళ్ళ మీదకి అని చెప్పి మీద ఉరికేసరికి మా భార్య భయపడద్దు అనమాట. అమ్మమ్మ ఏదో చికా చేస్తున్నా అని చెప్పి అని నన్ను మా అమ్మ వాళ్ళని పక్కన ఉన్న మా అక్క కూతురు నేను చేసుకున్నా. మా ఇంట్లో వెనక గదిలో ఉంటుంది అక్కని వాళ్ళందరూ పిలిచేసరికి ఇక నన్ను భయంకరమైనటువంటి ఇక ఎగిరిగిరితో అనటం, మీద కురుకటం, చికా చేస్తున్నా.
అప్పుడు పాస్టర్ గారు తెల్లారి పాస్టర్ గారిని పిలిచారు. ఇక నా మీద చేతబడి శక్తులు భయంకరం అనమాట. ఈ నాలుక దగ్గర దగ్గర ఈడికి వచ్చిందనమాట. ఒకసారి డాక్టర్ గారి ఇంటికి పోతే అక్కడ బండుకోబెడతానంటే వద్దు, మా ఇంట్లో వద్దన్నారు డాక్టర్ గారు. అలాంటి పరిస్థితిలో ఒక్కడిని నర్తకి ట్యాక్సీ దగ్గర నుంచి నామనాయసరం ఇంటి వరకు ఒక్కడిని సినిమా చూసి నడుచుకుంటూ వచ్చేవాడిని, ఏదో డ్రీమ్స్ ఆలోచించుకుంటూ. అట్లాంటి భయం లేని వ్యక్తిని 5:30 అవుతుందంటే భయం, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, దురాత్మ నన్ను పిలుస్తుంది, చీకటి నుండి పిలుస్తుంది. జాగ్రత్తగానండి, ఎలిసేదాయ్ చర్చిలో ఒక్కళ్ళం కూడా ఇంట్లో పడుకోకుండా ఎలిసేదాయ్ చర్చిలో పోయి పడుకున్నాం మేము. మా నాన్నగారితో సహా భయపడ్డారు. అంత భయంకరమైనటువంటి క్షుద్ర శక్తులు నా మీద అటాక్ అయినాయి. మా కుటుంబం అందరినీ కూడా అల్లకొల్లం చేసింది. అలాంటి పరిస్థితిలో నేను పారిపోతుంటే ఒకసారి ఎన్ఆర్ఎంలో ప్రేయర్ జరిగితే అయ్యగారిని ఎత్తుని చేయిపెట్టి ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరినీ ఇడిపించుకొని ఎక్కడ ఆ ఊరు బయట ఒక ఇంట్లో ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరినీ విడిపించుకొని దగ్గర నాతో పాటు యవనస్తులు, బలం కలిగిన యవనస్తులు అందరినీ ఇడిపించుకొని దగ్గర ఒక 1/2 కిలోమీటర్ సుమారు కింద పడిపోతే వాళ్ళు అప్పుడు వచ్చి నన్ను లాక్కొచ్చారు. ఒకవేళ నేను ప్రభు దగ్గరికి రాకుండా నేను మూర్ఖంగా ఇంకా సినిమాలని, షికార్లని, బుద్ధిహీనంగా నేను ఒకవేళ ప్రవర్తిస్తే ఈరోజు నేను ఎలా ఉండేనో తెలుసా? జాగ్రత్తగానండి, బస్టాండ్ సెంటర్లో కానీ ఇట్లా పట్టుకొని చింపిరి జుట్టు వేసుకొని పాయింట్ జరిగి ఆ గోడకొక పిచ్చి గుడ్డలు వేసుకొని తిరుగుతారు చూసినావు, ఇలా వాళ్ళలో ఒకడిగా ఉండేవాడిని. ఎందుకంటే ప్రభు నా జీవితంలో ఒక అద్భుతం చేయాలనుకున్నాడు. తన ప్రణాళికలో నేనున్నానన్న సంగతి నాకు ప్రభు దగ్గరికి వస్తే తెలిసింది. బైబిల్ గ్రంథంలో చెప్పిండు దేవుడు, ఇర్మియా గ్రంథంలో, నేను తల్లి గర్భంలో పడక మునిపే నేను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, అంత మాత్రమే కాదు, నేను చిన్నప్పటి నుండి గుండె జబ్బు, నేను బ్రతుకుతాను, ఈరోజు సేవకుల మధ్యలో నేను కూర్చుంటాను, నాకు ఒక జీవితం, నాకు 2 కొడుకులు ఈరోజు 18 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ అవుతున్నారు. ఈరోజు ఖమ్మంలో మంచి 3 గదులు, ఒక 3 గదులు ఇల్లు, మంచి A1 సెంటర్లో. ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టి నేను ఉంటానని నేను అనుకోలేదండి. చిన్నప్పుడు నాకు గుండె జబ్బు. ఎలాంటి గుండె జబ్బు అంటే భయంకరమైన ఆయాసం. ఎంత ఆయాసం అంటే బక్కగా ఉండేవాడిని, బాగా బక్కగా ఉండేవాడిని. ఆయాసం తట్టుకోలేక ఇదంతా ఉంచుతూ ఉండేవాడిని, ముసలోడు ఉంచినట్టు ఉంచేవాడిని. ఆయాసం తట్టుకోలేకపోయేది. నా తోటి పిల్లలతో నేను ఆడుకోలేకపోయేది, నా తోటి పిల్లలతో ఈతకు పోలేకపోతేది. ఎంత మాత్రం ఆరోగ్యం బాగుండేది కాదు. ఈ కీళ్ళు వాసేది, ఈ కీళ్ళు చేతులు భయంకరంగా వాసేది. నడవలేక ఒక్కోసారి అయితే నేను ముడ్డితో డేకేవాడిని. అలాంటి పరిస్థితిలో దేవుడు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు మరి ఎంత హ్యాండ్సమ్గా, ఎంత మంచిగా ఉంటానో నా జీవితంలో నేను అనుకోలే. నాకు పెళ్ళైద్ది, 2 పిల్లలు, ఖమ్మంలో ఇల్లు, ప్రజల్లో డాక్టర్ల మధ్యలో దేవుని గురించి మాట్లాడటానికి నాకు దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి శ్లోకాలతో కూడినటువంటి విషయాలు దేవుడు నాకు ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు తన అనాది సంకల్పంలో దేవుడు నన్ను ముద్రించాడని, తన అనాది సంకల్పంలో ఉన్నతమైన వారి దగ్గరికి ఒక ఇస్త్రీ బట్టలు పనివాడిగా పోతూ వాళ్ళ దగ్గరికి దేవుని సువార్త ఇసిరేయటానికి దేవుడు నన్ను నియమించాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను గొప్పవాడిని కాదు. ప్రతి ఒక్క పాత్ర యాకోబు గ్రంథంలో చెప్పినట్లు యజమాను చిత్రానికి తన తల ఉంచే పాత్రగా, అర్హమైన పాత్రగా ఉండాలని దేవుడు సిద్ధపరిచాడు. ఎవరు అనాలోచనగా రాలేదు. యోహాను సువార్తలు అదే చెప్పాడు. రక్తం వలనైనను, శరీర మాంసం వలనైనను, ఎవరికి శరీర ఇచ్చల వలనైనను ఎవడు కూడా మనం పుట్టిన వాళ్ళం కాదని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో నేను ఈరోజు సజీవంగా ఉన్నానంటే దేవుని కృప. అంత మాత్రమే కాదు, దేవుడు మా బాబు 2012లో మా బాబుకి డెంగ్యూ జ్వరం వచ్చింది. భయంకరమైనటువంటి డెంగ్యూ జ్వరం. ఖమ్మంలో 3 హాస్పిటల్ బాబు బతకడు అన్నారు. ఎంత భయంకరమైన స్థితి అంటే చూస్తూనే 3 డేస్లోనే బాబు యొక్క ఆరోగ్య పరిస్థితులు చాలా ఘోరంగా వెళ్ళిపోయినాయి. కోమలకి వెళ్ళిపోయింది బాబు. ఇదే సేమ్ 10 అవుతుంది టైం. అప్పుడు మా అన్నయ్య అన్నాడు, వ్యాన్లోకి ఎక్కించినాం, హైదరాబాద్ పోదాం పదా అన్నయ్య అన్నాం. అప్పుడు అన్నప్పుడు మా అన్నయ్య అన్నాడు, వద్దురా అయిపోయింది, ఏం లేదురా అన్నాడు. మా మేనల్లుడు డ్రైవింగ్ వచ్చు, మామయ్య పోదంపా ఏం కాదులే అన్నాడు. అప్పుడు నేను మా అన్నయ్యతో చెప్పాను, అన్నయ్య ఇల్లమ్మ, నువ్వు ఇల్లు అన్నా, అమ్మ అన్న బేరం పెట్టు, నా పిల్లగాడిని ఎట్లాగైనా నేను బతికించుకుంటా అంటూ మా భార్య, నేను, మా అక్క కొడుకు మేనల్లుడు ఒక వ్యాన్ తీసుకుని సూర్యాపేట దగ్గరికి వరంగల్ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి బాబు అసలు సంపూర్తిగా అసలు లోపలికి కోమలకి వెళ్ళిపోయి కదలికలు లేవు. అన్నయ్య అంటున్నారే వద్దురా తిప్పురా ఇప్పటికైనా అంటే, ఏం కాదన్న దేవుడు గొప్పవాడు, నన్ను ఉండి ఇల్లు అమ్మేసాయి అని చెప్పినాం. అలాంటి పరిస్థితిలో హైదరాబాద్ పోతే ఆ బాబును ఇలా చూడటం, ఈ బాబు మాట్లాడాడు, ఇంతకుముందు కదిలేడా అంటే లేదు మేడం, 2 బాబులు చూడండి మేడం అని ఫోటో చూపించినా కూడా
వేస్ట్ అండి, వేస్ట్ అన్నారు. అంత మాత్రమే కాదు, వేస్ట్ మాత్రమే కాదు, ఒకవేళ ఈ బాబు బతికినా కూడా పిచ్చివాడు అవుతారంట. అలా డిలక్స్, రెగ్జిన్, యశోద మహా డిలక్స్ హాస్పిటల్కి తీసుకుపోయాను. వాళ్ళు భయంకరమైనటువంటి మాటలు చెప్పారు. బాబు బతకడు అన్నారు. నిస్సహాయ స్థితిలో వస్తున్నప్పుడు మా నాన్న అన్నాడు, ఫోన్ చేసిండు, నానా బాబుకి ఎలా ఉందిరా అని అంటే, నానా బాబు పరిస్థితి బాగాలేదు, వెనకకు వచ్చేస్తున్నాం అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. హల్లెలూయా. ఒక్కసారి హైదరాబాద్ నుంచి ఏం లేదు నాన్న వెనకకు తిరిగి వస్తున్నాం అంటే అయిపోయింది అన్నట్టే కదా. అలాంటి చెయ్యి దాటిపోయినటువంటి స్థితిని నా యేసయ్య గొప్పవాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా, తీసుకొచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేస్తా అన్నారు. ఏం కాదు బాస్, తీసుకొచ్చే ఏం కాదు, ప్రార్థన చేద్దాం, మమతా హాస్పిటల్లో పడేద్దాం, దేవుడు ఆయనే చూసుకుంటాడని ఒక మాట సార్ అన్నారు. అప్పుడు సారు ట్రైనింగ్లో ఉన్నారన్నమాట. అప్పుడు తీసుకొచ్చి మమతాలోకి తీసుకొచ్చి వేసినప్పుడు అప్పుడు అర్పిత మేడం, చాలా మంచి వయసు, చిన్న వయసు, మంచి వ్యక్తి, మనది మేమేం చేయలేమండి అంటే, మేడం మీ ట్రీట్మెంట్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం మేడం అని 3 సంతకాలు తీసుకొని బాబుని తీసుకొని చేర్చారు. ఒకవేళ ఈ బాబు బతికినా పిచ్చోడు అవుతాడన్న బాబుని దేవుడు 1.5 రోజుల్లో మెలకులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెలకులో 1.5 రోజుల్లో మెలకులోకి వచ్చాడు. ఆశ్చర్యం, మా బజార్ ఆశ్చర్యం అవుతుంది. బాబు హైదరాబాద్ నుంచి నిస్సహాయ స్థితిలో తీసుకొచ్చారన్నారు, అయిపోయిందన్నారు, నారాయణ ఎంతసేపు ఏడ్చాడు, ఏంటి బాబు బతికిండా? ఆశ్చర్యం. ఈరోజు మా బాబు మా బజార్ని తిరుగుతుంటే ఆశ్చర్యం. ఎంత గొప్ప దేవుడు చెప్పాడు, బైబిల్ చెప్పింది. అంత మాత్రమే కాదు, నేను సినిమాలంటూ షికార్లంటూ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇందాక యెషయా గ్రంథం 59లో చెప్పబడిన శ్లోకానికి మరి నిర్మితి ఉందా అని మనం చూసినప్పుడు అదే వేద గ్రంథాలు చెప్తున్నాయి. రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మయనానాం పుణ్యదాన బలియాగం ఉంది. రక్తం చిందించటం అవసరం, తద్రక్తం, ఆ రక్తం పరమాత్ముడు అయి ఉండాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పుణ్యంగాను దానంగాను నువ్వేదో పొర్లు దండాలు పెడుతున్నావు, నువ్వేదో టెంకాయలు కొడుతున్నావు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, నీ భక్తి వల్ల వచ్చేది కాదు, ఆయనే కృపతో చిందించాలట. అదే మాట పౌలు గారు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? పౌలు గారు ఇలా అంటాడన్నమాట, మన కృప చేతనే రక్షించబడ్డాం కానీ మన వల్ల జరిగింది కాదు అంటాడు. ప్రజాపతి అనగా ప్రజలను పరిపాలించే, పతి అనగా భర్త, ఏలేవాడు అని అర్థం. ప్రజాపతి దేవోభ్య కృపా ప్రాయశ్చిత్తు అనే మాట. ప్రజాపతి దేవోభ్య అంటే దేవాది దేవుడే, ఆయనే కృపతో ప్రాయశ్చిత్తం చేయాలని మన హిందూ గ్రంథంలో రాయబడింది. అంత గొప్ప దేవుడు. వేద గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరూ కాదు. ఈరోజు నేను పూజిస్తున్నటువంటి దేవుడు, నా దేవుడు ఎక్కడో ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదు. నేను పూజిస్తున్నటువంటి దేవుడు ఒక మత సంబంధమైన దేవుడు కాదు. నేను పూజిస్తున్న దేవుడు నా హిందూ గ్రంథంలో ఉన్నటువంటి మన వేద గ్రంథాల్లో ఉన్నటువంటి దేవాతి దేవుడే. ఈరోజు నేను పూజిస్తున్న దేవుడు నా సృష్టికర్తను నేను కనుగొన్నాను. ఆ మాటని బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చదవండి. బైబిల్ గ్రంథంలో మౌతులు చదవండి ప్లీజ్. బైబిల్ ఒక్కసారి చదవండి ప్లీజ్, ఎందుకంటే ప్రజలు వినాలి. చదవండి భయ్య. 26వ వచనం, 17:26 కాదండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను తన నివాస పొలిమేరలను ఆయన ఏర్పరిచి, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. చాలు బ్రదర్, ఈ మాటలు చూడండి ఒకసారి. వేద గ్రంథాల్లో చెప్పబడినటువంటి ఆ ప్రజాపతి అనే దేవుడు మన గ్రంథాల్లోకి ఎందుకు మన గ్రంథాల్లో వేద గ్రంథాల్లో చెప్పబడినటువంటి ప్రజాపతి ముందే అనౌన్స్మెంట్ చేయబడదంటే అక్కడ రాయబడినటువంటి ఈ వచనం కరెక్ట్ యాజ్ ఇట్ సరిపోతుంది. ఎందుకంటే తడవలాడు కడుగుంటారని, దేవుని వెతుకుతారని మన గ్రంథాల్లో మన ఋషులు అనబడిన వారు దేవుని కోసం యజ్ఞం చేశారు. సంసార యాగాన్ని విడిచిపెట్టి యజ్ఞం చేశారు. ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోకం అదే. ఈరోజు నా యొక్క పొలిమేర జీవితం 2006, మా సిస్టర్ యొక్క పొలిమేర జీవితం
2006 ఒకవేళ ఈరోజు ప్రభువుని నువ్వు నమ్ముకొని ఉంటే 2023 2022 సంవత్సరం ఈరోజు సృష్టికర్తను కనుక్కోవటానికి దేవునికి అదే ప్రకటన గ్రంథం 3:20 చెప్పింది, తలుపు యొద్ద తడుతున్నాను, ఎవడైనా తలుపు తీస్తే వాడితో నేను కలిసి భోజనం చేద్దామని దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ సభలు ఊరకనే పెట్టిలే. ఈరోజు సాక్ష్యాన్ని నేనేదో ఉద్రేకంతో చెప్పడం కోసం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సిద్ధపరుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మాట ఉంది హిందూ గ్రంథంలో, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తండ్రితో తలగోరు పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారు తెలుసా? కుమారుడు తలగోరు పెడితే మోక్షానికి వెళ్తాడని. తప్పు, అది అబద్ధపు మాట. అసలు కుమారుడు అంటే ఎవడో తెలుసా? కుమారుడు అనగా కుచితాన్ని బాపేవాడు అని అర్థం, పున్నమ నరకం నుంచి తప్పించేవాడు. ఆ మాట 2వ కీర్తన చదవండి ఒకసారి. 2వ కీర్తనలో ఉంటుంది, కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపించును అనే మాట ఉంటుంది. ఒకసారి చదవండి భయ్య, 2వ కీర్తన. నేను చివరికి వచ్చేసాను, క్షమించండి, నాకు ఇచ్చిన సమయాన్ని మీ లిమిట్ దాటాను. ఆయన కోపం తలగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. చూసారా? కుమారుడు అంటే ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడికి ఎందుకు వచ్చాడంటే, కుమారుడు అనే మాటకి అసలు పూర్తి మీనింగ్ ఏంటంటే విధేయత చూపించేవాడు. మానవులందరికీ విధేయత లేదు. మొదటి మానవుడు ఆదాము అనబడిన వాడే త్రోవ తప్పాడు. అక్కడి నుంచి మానవ యొక్క ఆలోచన మొత్తం డైవర్ట్ అయిపోయింది. అందుకే 2వ ఆదాముగా యేసుక్రీస్తు కుమారుడుగా అనగా విధేయుడిగా వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు అదే ఉంటుంది. ఆయన విధేయత చేత తండ్రిని సాటిస్ఫై చేశాడు, సంతోషపరిచాడు అనే మాట ఉంటుంది. విధేయత చేత యేసుక్రీస్తు కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. మానవుడికి యేసుక్రీస్తే మన మోక్షానికి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. కనుక యేసుక్రీస్తును ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన వెంబడించటం, ఆయన్ని ప్రేమించటం. హృదయం ప్రేమలోంచి పుట్టుద్ది కాబట్టి ఆయన ప్రేమించడం అనమాట. యేసుక్రీస్తుని ఎందరైతే తను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన కుమారులు అవుతారనే మాట. ఈరోజు నా జీవితంలో లక్షల రూపాయలు నేను సంపాదించలే, కానీ సృష్టికర్త ఎవరో తెలుసుకున్నాను. నాకు ఇవ్వబడినటువంటి 40 సంవత్సరాల జీవితంలో నేను ఒకవేళ ఈ రాత్రి నేను చనిపోతే ఎగ్జాక్ట్లీ నేను మోక్షానికి వెళ్తానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నీకు ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఈరోజు సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండానే నీకు ఇవ్వబడిన 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 ఈ 70 సంవత్సరాల జీవితాన్ని ఏం చేశావు అని అడుగుతాడు. నా కుమారుడా, లూకా సువార్త 16లో అంటాడు, నా కుమారుడా నీకు ఇచ్చినటువంటి ఛాన్సులు అన్నీ పోయినాయి. నా కుమారుడా, నీ ఇష్టాన్నే నెరవేర్చుకున్నావు, నాకంటూ ఒక ఇష్టం ఉంది, భూమి మీదకి తీసుకొచ్చాను, నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు అని ధనవంతుడిని అడిగాడు. కానీ మన దగ్గర జవాబు లేదు. ఆయన అంటున్నాడు ఇంటికి పంపించి నన్ను పంపించు. ఈరోజు జీవంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు ఈ పనికిరాని పాత్ర ద్వారా. ఈరోజు నువ్వు స్వీకరిస్తే ఆ ధనవంతుల్లో ఉన్నటువంటి ఎవరో కాదు, నీకంటే ముందుకు వెళ్ళిపోయిన నీ ఇంట్లో ప్రియుల వాళ్ళు ఎవరో కాదు. ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఈరోజు నేను తెలుసుకున్నాను. మా కుటుంబం అంతా ప్రభుని నమ్ముకుంది. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని కులాన్ని పట్టుకొని, మతాన్ని పట్టుకుని, దెయ్యం వేసినటువంటి ఆ యొక్క సంఖ్యల్లో మేము ఉండాలనుకోవట్లేదు. కులం అనే సంఖ్యల నుంచి, మతం అనే సంఖ్యల నుంచి, ఆచార సంబంధమైన సంఖ్యల నుంచి ఈరోజు ప్రభు మమ్మల్ని విడిపించి తన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇటు సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. నాకు ఇచ్చిన సేవకులను బట్టి వందనాలు.